ఉంటాను సార్, బాయ్. నీకు ఇక్కడికి రావడం వెళ్ళడం బాగా సరదా అయిపోయిందా? నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మావయ్య కోపడతారని తెలీదా? దానివల్ల అత్తయ్యకి ప్రాబ్లం అవుతుందని ఆలోచించవా? నేను వస్తే అమ్మ చాలా సంతోషపడతారు సార్. తప్పిపోయిన కూతుర్ని నాలో చూసుకుంటారు కూడా. అందుకే ఏదో ఒక సాకుతో వస్తూ ఉంటాను సార్. సుధామ్మ వాళ్ళ పాప వివరాలు తెలుసుకుని తనెక్కడుందో వెతికి తల్లి కూతుళ్ళని మీరే కలపాలి సార్. సుధామ్మ మొహంలో నిజమైన సంతోషం చూడాలి. కలిసే టైం వస్తా అందరు నా దేవుడే కలుగుతాడులే చెల్లె. నువ్వు వెళ్ళి కార్లో వస్తానన్నా. మంచిదమ్మా. మా అత్తయ్యకి తన కూతుర్నే కాదు, గంగ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని వాళ్ళని కూడా తనకు దగ్గర చేయాలి. వాళ్ళ గురించి మీకేమైనా తెలిసిందా? అది పనిలో చేరాక వివరాలు కనుక్కోవడం కుదరలేదు బాబు. పర్వాలేదండి, వీలు చూసుకుని కనుక్కోండి. పిలుస్తాను. సరే బాబు. సార్ అది చూడు, అది దారిలో ఐస్ క్రీమ్ కావాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలని అడిగావనుకో, అక్కడి నుంచి ఇంటి వరకు నీతో జాగింగ్ చేయిస్తా. అయ్యో అది కాదు సార్. సుధామ్మకి శకుంతలమ్మ చేసే ఆవకాయ అంటే చాలా ఇష్టమంట. నేను ఎలాగైనా అమ్మగారి చేత చేయిస్తానని చెప్పాను. దానికి పెద్ద బాప ఒప్పుకోవాలి కదేటి. సుధత కోరుకుంది కదా, జరిగేలా చేద్దాం. ఎలా సార్? చెప్తాను. రుద్రబాబుకి నిజం ఎప్పుడు చెప్దామయ్యా? ముందు సుధమ్మ గారు ఆ కుటుంబంతో కలవనీలొచ్చి. అసలే శకుంతలమ్మ గారికి గంగంటే నచ్చదు. తను సుధమ్మ గారి కూతురంటే వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరగచ్చు. అందుకే కాస్త ఓపికగా ఉండు. అట్టాగేనయ్యా. నైస్ షర్ట్ సార్. మేడం సెలక్షన్ అనుకుంటాను. ఆఫ్ కోర్స్ మేడం సెలక్షన్ బాగుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. ఏమండి వచ్చేసారా? మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. ఆగు. ఎందుకంటే ప్రీతి కడుపులో పెరుగుతుంది భానువే కాబట్టి. ప్లీజ్ పెద్దమ్మా, ఆవకాయ పెట్టండి. అవును శకుంతల, నువ్వు ఆవకాయ చేస్తున్నావు, ఈ దుబాయ్ రంగా నోరు మూయిస్తున్నావు. అత్తయ్య గారు సరే అనుకుండానే మీరే డిసైడ్ చేస్తారండి మావయ్య గారు. ఏంటి శకుంతల, నేను అడిగితే నువ్వు కాదంటావా? ప్రమిళ, నాకు కావలసిన లిస్ట్ ఇస్తాను, మార్ట్ నుంచి తెప్పించు. అలాగే అత్తయ్య గారు. అది మా శకుంతల అంటే. పెద్ద ఒప్పేసుకుంది. నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? అలాగే మాయా. మర్చిపోవద్దు. అలాగే. రే రాఘవ, భోంచేసాం కదా, పదాలా వాకింగ్ చేద్దాం. పట్టుకోవాడిని. పిలుస్తున్నాడు కదా రా. మావయ్య గారు స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా, ఏంటి హడావిడి? వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసాం పెదనాన్న. ఓ కంగ్రాట్స్.
ఇంతకీ ఏంటా ప్రాజెక్టు? ఎంకే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొత్త వెంచర్ అండ్ విల్లా కన్స్ట్రక్షన్ కి అగ్రిమెంట్ ఓకే చేసాం. ఇషికానే డీల్ చేసింది. నేను ఇంత ఈజీగా అవుతుందని అనుకోలేదు. దిస్ క్రెడిట్ గోస్ టు ఇషికా ఓన్లీ. ఎంకే కంపెనీ వాళ్ళతో రుద్ర కాంట్రాక్ట్ వద్దన్నాడు కదా సూర్య. లేదు మావయ్య గారు, నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళతో 2 hours డిస్కస్ చేసి వాళ్ళ ఆఫర్ మనకి ప్రాఫిట్ అనుకున్న తర్వాతే ఓకే చేశాను. ఇట్స్ వర్తబుల్. నో ఇషికా, నువ్వు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదనుకుంటాను. ఆ కంపెనీ చాలా స్కామ్స్ లో ఇన్వాల్వ్ అయింది. అందుకే వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోవద్దని చెప్పాను. మేబీ నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మినట్టున్నావు అన్నయ్య. దే ఆర్ వెరీ జెన్యూన్. నిజం సూర్య. అయినా కాంట్రాక్ట్ అయిపోయింది అన్నయ్య. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అనవసరం. అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. సూర్య, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రుద్ర నీ మంచి కోసమే చెప్తున్నాడు. ఎస్ సూర్య, అది రిస్క్ ఏమో. లిజన్ రుద్ర మాటలు. నువ్వు కూడా ఏంటమ్మా